ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవేశ భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 184గా చెప్పుకుంటున్నాం. నవమ స్కందం అధ్యాయం 8. మొన్నటి 7వ అధ్యాయంలో కలియుగం లక్షణాలు పునఃసృష్టి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అధ్యాయం 8. భూదేవికి వరాహస్వామి వరాలు. శౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారా అని హెచ్చరించి నారద నారాయణ సంవాదాన్ని సూతుడు కొనసాగించాడు. నారదుడు నారాయణ మహర్షిని మళ్ళీ ఇలా అడిగాడు. మహర్షి, మహాదేవికి రెప్పపాటు కాలంలో బ్రహ్మదేవుడు అంతరిస్తాడు అన్నావు. ప్రాకృతిక ప్రళయం వస్తుంది అన్నావు. సృష్టి అంతా జలమయమై భూగోళం అదృశ్యమవుతుంది అన్నావు. అప్పుడు మరి ఆ మహాదేవి ఎక్కడ ఉంటుంది? పునఃసృష్టికి ఆవిడ ఎలా ఆవిర్భవిస్తుంది? ఏ రూపాన్ని ధరిస్తుంది? మంగళప్రదమైన దేవి జన్మ కథను వినిపించి నన్ను అనుగ్రహించు అని నారదుడు వేడుకున్నాడు. నారాయణ మహర్షి సంతోషించి కథనం ఆరంభించాడు. నారదా, సర్వసృష్టికి ఆదియందు మహాదేవి ఉంటుంది అని వేదం చెబుతుంది. ఆరంభంలో ఆవిర్భావము, ప్రళయాంతంలో తిరోభావము సహజం. ఇంకా వసుధ ఎలా ఆవిర్భవించిందో చెబుతాను, తెలుసుకో. మధు కైటుబుల మేధస్సుతో ఏర్పడిందని, అందుకే మేదిని అని పేరు వచ్చిందని కొందరన్నారు. పుష్కర క్షేత్రంలో ధర్ముడు చెప్పగా విన్న మరొక వృత్తాంతం ఉంది. అదేమిటంటే, జలమయమైన సృష్టిలో మునిగి ఉన్న మహావిరాట్ స్వరూపుడి శరీరంలోకి రోమరంధ్రాల ద్వారా ఈ భూమి ప్రవేశించి అదృశ్యమవుతుందట. పునఃసృష్టికి అతడి మనసు సంకల్పించినప్పుడు మళ్ళీ అవే రోమరంధ్రాల నుంచి భూమి ఆవిర్భవించి గట్టిపడి నీటిలో తేలుతుందట. ఇది ప్రతి ప్రళయంలోనూ జరుగుతూనే ఉంటుంది. ప్రతి విశ్వంలోనూ ఇలా వసుంధర శైల కానన సాగర దీప గ్రహ చంద్రార్క సంయుతంగా ఆవిర్భవిస్తూ ఉంటుంది. త్రిమూర్తులు, దిక్పాలకులు, దేవతలు యథాతథంగా అవతరిస్తుంటారు. ఇదంతా మహావిరాట్ స్వరూపిణి సంకల్పము, ఆజ్ఞాను. పుణ్యతీర్థాలు, పుణ్య భారతము, బంగారు నెలలు, సప్త స్వర్గాలు, సప్త పాతాళాలు, బ్రహ్మలోకము, ధ్రువలోకము అంతా పునఃసృష్టి జరుగుతుంది. ఇలా నిర్మింపబడే సమస్త విశ్వాలు కృత్రిమాలు, కనక నశ్వరాలు, ప్రళయంలో అంతరిస్తాయి. సృష్టి లయాలు మాత్రమే నిత్యాలు. ఇవి రెండు శ్రీకృష్ణుని ఆత్మ సంకల్పాలు, మహావిరాట్ స్వరూపుడి కన్నా పురాతనాలు. ఈ వసుంధరను వరాహ స్వరూపుడైన విష్ణుమూర్తికి భారీగా మునులు మనువులు స్తుతించారు. వీరి కుమారుడు మంగళుడు, ఇతని తనయుడు కుంభ సంభవుడు. పంచీకరణ మార్గంలో మూల ప్రకృతి నుంచి ఆవిర్భవించిన ఈ వసుంధర వరాహావతార కాలంలో వారాహిగా అర్చించబడింది. ఆ పూజా విధానం బహుమంగళప్రదం. అది కూడా తెలియజేస్తాను, విను. వరాహావతారాన్ని మున్ముందుగా బ్రహ్మదేవుడు స్తుతించాడు. హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించి భూగోళాన్ని ప్రళయ జలధి నుండి ఉద్ధరించడం కోసం శ్రీహరి వరాహావతారం ధరించాడు. తన బంగారు కోరతో భూమిని పైకి లేవనెత్తి నీటి మీద పద్మపత్రంలాగా నిలబెట్టాడు. అప్పుడు ఆ భూగోళం మీద సర్వ మనోహరమైన విశ్వాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడు. ఆ సమయంలో భూగోళాది దేవతను వసుంధరను చూసి శ్రీహరి సమ్మోహితుడయ్యాడు. సుందరాకారుడై భూదేవితో ఒక దివ్య సంవత్సర కాలం రహస్యంగా కామక్రీడలు సాగించాడు. ఆ సంభోగ సంస్పర్శల సుఖాతిశయానికి పరవశించిన భూదేవి ఆనంద సమ్మూర్ఛిత అయింది. నెరజానుల సంగమం పరస్పరం అత్యంత సుఖప్రదం కదా. విష్ణుమూర్తికి భూగోళి కౌగలింతలో అహోరాత్రాలు క్షణాల్లాగా గడిచిపోయాయి. దివ్య సంవత్సరం గడిచేదాకా స్పృహ రానేలేదు. అప్పటికి తేరుకుని స్పృహలోకి వచ్చి
ఆ కాముకుడు ఆ కాముకుని విడిచిపెట్టాడు. లీలా విలాసంగా మళ్ళీ వరాహ రూపం ధరించాడు. ధరణీదేవిని ధ్యానించి ధూప దీప నైవేద్యాలతో సింధూర అను లేపనాలతో వస్త్ర పుష్ప బలి ప్రదానాలతో అర్చించి కృతజ్ఞత సూచకంగా దివ్య వరాలు ప్రసాదించాడు. సర్వాధార శుభస్వరూపిణి వసుంధర, ఈ రోజు నుంచి నువ్వు దేవ దానవ మానవ కోటులందరి చేత పూజించబడతావు. శంకుస్థాపనలు చేయాలన్నా, గృహ ప్రవేశాలు జరగాలన్నా, వాపి కూప తటాకాదులన్నీ నిర్మించాలన్నా, వ్యవసాయం మొదలు పెట్టాలన్నా మానవులందరూ ముందుగా నిన్ను అర్చిస్తారు. అంబు వాచి త్యాగ దినాన తప్పక పూజలు అందుకుంటావు. ఇది నా వరం. అర్చించని మూఢులు నరకానికి పోతారు. ఇది నా శాపం. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం నుంచి 3 రోజులు భూదేవి రజస్వలుగా ఉంటుంది. అప్పుడు ఆమెకు అంబువాచి అని పేరు. ఆ 3 నాళ్ళు భూమిని దున్నరాదని నియమం అంట. అంబువాచి త్యాగ దినాన తప్పక పూజలు అందుకుంటామన్నాడు కదా. అంబువాచి అంటే ఏంటంటే ఆరుద్ర నక్షత్రం నుంచి 3 రోజులు భూదేవి, ఆరుద్ర తర్వాత అక్కడి నుంచి 3 రోజులు, అప్పుడు ఆ 3 రోజులు భూమిని దునరాదని నియమం అంట. ఈ వరానికి సంతోషించిన వసుధాదేవి వరాహస్వామిని మరొక వరం అడిగింది. నాథ, నీ ఆజ్ఞను శిరసావహించి ఈ చరాచర జగత్తునంతటినీ నేను భరిస్తాను. కానీ ముత్యము, ఆల్చిప్ప, హరి పూజా ద్రవ్యాలు, శివలింగము, శివామూర్తి, శంఖము, దీపము, యంత్రము, మాణిక్యము, రత్నము, యజ్ఞసూత్రము, పుష్పము, పుస్తకము, తులసీదళము, జపమాల, పుష్పమాల, కర్పూరము, బంగారము, గోరోచనము, చందనము, సాలగ్రామశిల, వీటిని మాత్రం భరించలేను. కాబట్టి వీటిని ఎవరూ సాక్షాత్తుగా నా మీద ఉంచకుండా, నాకు సమర్పించకుండా కట్టడి చేయమని అభ్యర్థించింది. శ్రీహరి సమ్మతించాడు. ఇవన్నీ అమ్మవారు భరించలేదంట. ముత్యము, ఆల్చెప్ప, హరి పూజా ద్రవ్యాలు, శివలింగం, శివామూర్తి, శంఖము, దీపము, యంత్రము, మాణిక్యము, రత్నము, యజ్ఞసూత్రము, పుష్పము, పుస్తకము, తులసీదళము, జపమాల, పుష్పమాల, కర్పూరము, బంగారము, గోరోచనము, చందనము, సాలగ్రామశిల భరించలేని అందేవుడు అమ్మవారు. కాబట్టి వీటిని ఎవరు సాక్షాత్తుగా నా మీద ఉంచకుండా, నాకు సమర్పించకుండా కట్టడి చేయమని అభ్యర్థించింది. శ్రీహరి సమ్మతించాడు. ఈ ద్రవ్యాలను నీకు సమర్పించిన వారు, నీ మీద సాక్షాత్తుగా ఉంచిన వారు నరకానికి పోతారని శాసించాడు. అదృశ్యమయ్యాడు. అటుపైన వసుంధర గర్భిణి అయి మంగళుడిని ప్రసవించింది. నారద, అప్పటి నుంచి అందరూ శ్రీహరి ఆజ్ఞ మేరకు కాన్వశేఖోక్త ప్రకారంగా భూమి పూజ చేస్తున్నారు. మూల మంత్రాన్ని జపిస్తున్నారు. పృథ్వీ రూపాన్ని ధ్యానిస్తున్నారు. స్తుతులు, నైవేద్యాలు సుప్రసిద్ధాలు. మంగళప్రదమైన ఆ మూల మంత్రాన్ని ధ్యాన స్తవన విధానాలను తెలియజేస్తాను. శ్రద్ధగా ఆలకించి ఆచరించు. మొట్టమొదటిగా పృథ్వీదేవిని వరాహమూర్తి శ్రీహరి పూజించాడు. అటుపైన బ్రహ్మదేవుడు అర్చించాడు. ఆ తరువాత మునులు, మనువులు, మానవులు ఉపాసించారు. ధ్యాన స్తవన మంత్రాలు ఏమిటంటే ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే స్వాహ అని. మళ్ళీ చెప్పుకుందాం ఒక్కసారి మంత్రం. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే స్వాహ అనే మంత్రంతో విష్ణువు అర్చించాడు. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే స్వాహ అనే మంత్రంతో విష్ణు అర్చించాడు. భూదేవి తెల్ల కలువ రంగులో ఉంటుంది. శతపూర్ణిమ నాటి చంద్రబింబం లాంటి ముఖం. శరీరమంతటా చందనం పులుముకుని రత్న భూషణ భూషితమై విరాజిల్లుతూ ఉంటుంది. ఆవిడ రత్నాధార, రత్నగర్భ, రత్నాకర సమన్విత. రత్నకరం అంటే సముద్రమని. అగ్నిజ్వాల వంటి పరిశుభ్రమైన వస్త్రంతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. అటువంటి భూదేవికి నమస్కరిస్తున్నాను అనేది స్తోత్రం. శ్లోకం ఇచ్చారు ఇక్కడ.
శ్వేత పంకజవర్ణాభాం శరచంద్ర నిభాననాం చందనోక్షిత సర్వాంగీం రత్నభూషణభూషితాం రత్నాధారాం రత్నగర్భాం రత్నాకర సమన్వితాం వోహిని శుద్ధాం శుకాధానాం సస్మితాం వందితాం భజే. ఇంకొక శ్లోకం కూడా ఉంది. కాన్వ శేకోక్తమైన స్తవనం అంటే ఇది కూడా ఒకటి ఉంది. అది కూడా శ్రీహరి ప్రోక్తమే. దానిని అటు తర్వాత బ్రహ్మాది దేవతలు మునులు అందరూ వినియోగించారు. యథాతథంగా చెబుతున్నాను, విని ధారణ చెయ్యి. శ్లోకం. జయ జయే జలాధారే జయశీలే జలప్రదే యజ్ఞశోకరజాయే త్వం జయం దేహి జయావహే మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని పుణ్యాశ్రయే పుణ్యావతామాలయే పుణ్యదే భవే సర్వసస్యాలయే సర్వసస్యార్యే సర్వసస్యదే సర్వసస్యహరే కాలే సర్వసస్యాత్మకే భవే భూమే భూమి సర్వస్యే భూమిపాల పరాయణే భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే. ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరుద్ధాయ పఠేత్ కోటి జన్మసు స భవేద్బలవాన్ భూమి శేశ్వరః. నారద, ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి భూదాన ఫలం లభిస్తుంది. భూమి దాన హరణ పాపం నశిస్తుంది. అంబువాచి భూ ఖనన అంటే అంబువాచి అని చెప్పుకున్నాం కదా, ఆవిడ వద్దన్న రోజుల్లో భూమి వాచి భూ ఖనన పాపము అంతరిస్తుంది. ఇతరులు నూతిలో నుయ్యి తవ్వటం ఇతరుల నూతిలో నుయ్యి తవ్వటం పరభూమిని అపహరించడం నేల మీద వీర్యాన్ని చిందించడం దీపాన్ని వెలిగించడం మొదలైన మహాపాపాలు పటాపంచలవుతాయి. అశ్వమేధాలు 100 చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఇది సర్వ కళ్యాణ కారకమైన భూదేవి స్తవం అంట. అంత పవర్ఫుల్ మంత్రం అంటది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 184వ భాగంగా చెప్పుకున్న సంపూర్ణం. 8వ అధ్యాయం సంపూర్ణం.